ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నదీ తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తీర ప్రాంతంలో ఉన్న పుష్కర ఘాట్లు అన్నీ కూడా వరద నీటితో నిండిపోయాయి. అక్కడ ప్రమాదాలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కృష్ణా నదిలో వరద ప్రవాహంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఎగువన కర్ణాటక నుంచి భారీ వరద నీరు వస్తుండేటువంటి నేపథ్యంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు సంబంధించి 41 గేట్లు ఎత్తినటువంటి అధికారులు దిగువకు 3 లక్షల క్యూసెక్ల పైగా నీటిని కిందికి వదులుతున్నారు. అదే క్రమంలో ఎగువ నుంచి కూడా దాదాపు 3 లక్షలకు పైగానే వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుండేటువంటి క్రమంలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల ప్రజల అంతా కూడా ఇటు రెవెన్యూ కానీ పోలీసు అధికారులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఈ యొక్క జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచ్పల్లి వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఎగువ నుంచి వస్తుండేటువంటి వరద నీరు అంతా కూడా దిగువన శ్రీశైలం వైపుకు భారీగా ప్రవహిస్తుండేటువంటి దృశ్యాన్ని ఈ యొక్క ఇక్కడ ఉండేటువంటి పుష్కర ఘాట్లన్నీ కూడా వరద నీటితో నిండిపోయినటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు గమనిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ఈ యొక్క పుష్కర ఘాట్లన్నీ కూడా ప్రస్తుతం వరద నీటితో పూర్తి స్థాయిలో ఉండేటువంటి నేపథ్యంలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఈ యొక్క నది దగ్గరికి రావద్దనేటువంటి సూచన కూడా చేయడం జరుగుతుంది. మరొక వైపు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి యొక్క నీటి సామర్థ్యము నీటి యొక్క మట్టం 318.516 మీటర్లు ఉంటే ప్రస్తుతం మాత్రం 317.760 మీటర్లుగా ఉంది. ఇక నిల్వ సామర్థ్యాన్ని చూసినట్టయితే 9.657 టీఎంసీలు పూర్తి స్థాయిలో ఉంటే ప్రస్తుతం మాత్రం 8.145 టీఎంసీల యొక్క నీటి యొక్క నిల్వ నుంచి వచ్చినటువంటి నీటిని అంతా కూడా అధికారులు కిందికి విడుదల చేస్తున్నారు. మరొక వైపు ఎగువ జూరాల వద్ద మాత్రం 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. ఇక నీటి యొక్క ప్రవాహం ఎక్కువగా ఉండేటువంటి నేపథ్యంలో దిగువ జూరాల వద్ద విద్యుత్ ఉత్పాదనకు ఆటంకంగా మారింది. ఈ యొక్క నది యొక్క ప్రవాహ వేగం కంటే ఈ యొక్క టర్బైన్ల నుంచి వచ్చేటువంటి నీటి యొక్క ప్రవాహ వేగం అనేటువంటి తక్కువగా ఉండేటువంటి నేపథ్యంలో విద్యుత్ ఉత్పాదన సాధ్యం కావద్దు. కాబట్టి తాత్కాలికంగా అక్కడి నుంచి విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఈ యొక్క కృష్ణా నది ఆధారంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి కోయిల్ సాగరు, నెట్టెంపాడు, భీమావ ఫేజ్ 1 ఫేజ్ 2తో పాటు ప్యారల్ కెనాలు, తర్వాత కలోకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి వాటిలో కూడా పెద్ద ఎత్తున యొక్క నీటిని విడుదల చేస్తుండేటువంటి యొక్క పంపింగ్ చేస్తుండేటువంటి యొక్క పరిస్థితి కూడా కొనసాగుతుంది. మరొక వైపు నదీ తీర ప్రాంతాల్లో వరద యొక్క ఉధృతి పెరిగినటువంటి నేపథ్యంలో ఆ యొక్క నీటిని చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు కూడా నదీ తీర ప్రాంతాలకు తరలి వచ్చి ఇక్కడ ఉండేటువంటి యొక్క నీటి యొక్క ప్రవాహాన్ని చూసి వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ సెల్ఫీలు దిగుతుండేటువంటి యొక్క పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. మరొక వైపు ఇక్కడ పోలీసులు కూడా వారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్న ఎవరిని కూడా నది దగ్గరికి రాకుండా ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి దగ్గర కూడా పోలీస్ కానిస్టేబుల్ను కూడా ఉంచడం జరిగింది. మరొక వైపు ఎగువన వచ్చేటువంటి ఆలమట నుంచి కానీ నారాయణపూర్ నుంచి వచ్చేటువంటి యొక్క వరద ఉధృతికి అనుగుణంగా జూరాల వద్ద అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు ఎత్తి నీటిని అంతా కూడా కిందికి వదిలేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం గడిచిన 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క వరద ఉధృతి మాత్రము జిల్లాకు సంబంధించిన రైతుల్లో ఆనందం వ్యక్తం చేస్తుంది. మరొకవైపు తాము 2 పంటలు పండించుకుంటామనేటువంటి యొక్క ఆనందం కూడా రైతుల నుంచి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ అరవింద్తో విజయ్ భాస్కర్, సాక్షి న్యూస్, బీచ్పల్లి పుష్కర్ ఘాట్ నుంచి.